Good morning, everyone. Let's go through the July 1st week current affairs. So here are the topics covered, and a few more are there. Polity, environment, international, national current affairs. Please pause and take a moment to see what are all topics were covered. So let's start with polity. The first topic is appointment of additional judges to the High Court. So recently, President of India మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ అయ్యి 3 అడిషనల్ జడ్జెస్ని అపాయింట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి. యూజువల్గా అడిషనల్ జడ్జెస్ని ఎప్పుడు అపాయింట్ చేస్తారంటే when there is a burden in కేసెస్, అంటే ఎక్కువగా కేసెస్ ఉన్నాయి కొంచెం తగ్గించుకోవడానికి, అలాంటప్పుడు జస్ట్ టెంపరీగా మాత్రం అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే అయితే 2 years టైం పీరియడ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 62 years ఉన్నట్టుగా అపాయింట్ చేస్తారన్నమాట. ఓకే, సో ఈ అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ జడ్జెస్ మనకు ఆర్టికల్ 224(1) ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. సో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఈస్ డన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ టాపిక్ వెళ్తే బోర్జులి వైల్డ్ లైఫ్ సైట్ ఇన్ అస్సాం. It is declared as a biodiversity heritage site. సో బోర్జులి వైల్డ్ లైఫ్ సైట్ ని మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సైట్ లో ఏంటంటే వైల్డ్ రైస్ స్పీసీస్ ఒరైజా రుఫిపోగోన్ ఈ స్పీసీస్ పేరు. అండ్ ద ప్రాజెక్ట్ ఈస్ ఫండెడ్ బై నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథారిటీ NRAA అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఈ మినిస్ట్రీ కింద ఒక ప్రాజెక్ట్ ద్వారా దీన్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఈ బయోడైవర్సిటీకి సంబంధించి ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ఐకార్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ స్పీసీస్ ఇన్ కొలాబరేషన్ విత్ అస్సాం స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్. మనకి దీన్ని ప్రిజర్వ్ చేయడానికి చేసిన ప్రాజెక్ట్ అంటే 2022 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. వాట్ ఈస్ దిస్? బోర్జులి వైల్డ్ లైఫ్ సైట్ విచ్ ఈస్ ఇన్ అస్సాం. ఓకే, నెక్స్ట్ go to the international relations. The first topic is Francois tomb opens to the public after 160 years. Francois tomb అంటే ఏంటి? సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అంటే ఏన్షియన్ టైమ్స్ లో ఉన్న మాన్యుమెంట్స్ లో మనకి ఏట్రుసెన్ సివిలైజేషన్ సంబంధించింది అనమాట ఆ టాంబ్. సో అది ఇప్పటి వరకు అంటే ఎక్కడ మ్యూజియంలో కానీ ఎక్కడ పెట్టలేదు. సో ఫస్ట్ టైం మనకి రోమ్ ఇటలీ ఎక్కడ ఉందంటే ప్రజెంట్ అది ఇటలీలో ఉంది. అది నేషనల్ స్కాన్ మ్యూజియంలో పెట్టడం జరిగింది ఫర్ డిస్ప్లే. సో ఇట్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ 1857లో. సో దానికి డేటింగ్ చూసుకుంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు 340 to 320 BC టైంలో సంబంధించింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ Greece becomes the 10th country to launch UPI. So to adopt India's flagship digital payment system. సో మనకి ఇండియాలో మనకి యూపీఐ సిస్టమ్ ఉంది కదా. సో కొన్ని స్మాల్ అదర్ కంట్రీస్ కూడా మనతో పాటు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి యూపీఐని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగా గ్రీస్ రీసెంట్గా యూపీఐ స్టార్ట్ చేసింది. సో సర్వీస్ వాజ్ లాంచ్డ్ త్రూ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అండ్ యూరో బ్యాంక్. ఓకే, ఇండియా జపాన్ సంబంధించి 16th యాన్యువల్ సమ్మిట్ జరగడం జరిగింది రీసెంట్గా. ఏంటంటే 2000 వాళ్ళిద్దరు మీటింగ్ జరిగినప్పుడు 2027ని మనము 75th యానివర్సరీ అవుతుందన్నమాట. అంటే ఇండియాకి జపాన్కి డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి, సో దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో 16 అవుట్కమ్స్ వచ్చాయి ఈ 16th యాన్యువల్ సమ్మిట్లో ఇన్ వేరియస్ సెక్టర్స్ లైక్ ఎకనామిక్ సెక్యూరిటీ, ఫోకసింగ్ ఆన్ సెమీ కండక్టర్స్, క్రిటికల్ మినరల్స్, AI, క్లీన్ ఎనర్జీ అండ్ ఫార్మాస్యూటికల్, వీటి మీద జాయింట్ డిక్లరేషన్ సైన్ చేయడం జరిగింది. ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోఆపరేటివ్ బయోగ్యాస్ ఫర్ గ్రోత్ CBG ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది, విచ్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ 1000 బయోగ్యాస్ అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్ అక్రాస్ ఇండియా. ఓకే, కోఆపరేటివ్ బయోగ్యాస్ ఫర్ గ్రోత్ ఇలా క్వశ్చన్ కూడా అడగవచ్చు, అంటే ఏ కంట్రీతో చేసుకున్నాము మన ఈ CBG ఇనిషియేటివ్ అంటే ఇట్ ఈస్ విత్ జపాన్. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ తీస్తా రివర్ ప్రాజెక్ట్, బంగ్లాదేశ్ చైనా అంటే మన ప్రజెంట్ ఈ బంగ్లాదేశ్తో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా తీస్తా రివర్ గురించి. సో బంగ్లాదేశ్ చైనా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు ఈ తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ గురించి. అంటే బేసిక్గా ఇండియాకి వాటర్ ఆపడానికి అన్నట్టు. సో మనకి తీస్తా రివర్ అగ్రిమెంట్ అనేది మనకి 2011 నుంచి పెండింగ్లో ఉంది బంగ్లాదేశ్కి మనకి మధ్య. And India reaffirms that its development cooperation with Bangladesh is based on the mutually agreed roadmap. India also highlighted the Ganga Water Treaty is signed in 1996, is due for renewal by 2026 డిసెంబర్కి మళ్ళీ అది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్
నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ఇస్ ఢిల్లీ అప్రూవ్స్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ పాలసీ 2026. సో మనకి తెలుసు కదా, ఢిల్లీలో చాలా పొల్యూషన్ ఉంటుంది. ఆడ్ అండ్ ఈవెన్ డే ఈ పర్టికులర్ వెహికల్స్ మూవ్ అవ్వాలి ఈ రోజే అని చెప్పి రూల్స్ అవి పెడుతూ ఉంటారు కదా. సో దీన్ని త్వరగా ఈవీలో ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది అనే ఆలోచనతో మన ఢిల్లీలో ఈ పాలసీ తీసుకొచ్చారు. పర్పస్ ఏంటంటే టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. సో మనకి అందులో ఏం చేశారంటే గ్రాడ్యువల్గా మనకి ఈ ఇంటర్నల్ కంబషన్ వెహికల్స్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి అనే దాంతో కేటగిరీలో అందులో ఫస్ట్ ఏంటంటే జూలై 1, 2026 టు 31 March 2030 వరకు ఏం చేస్తారంటే ఫుల్లీ ఎలక్ట్రిక్ మొబిలిటీ సిటీగా మార్చాలి బై ఫేజింగ్ అవుట్ న్యూ రిజిస్ట్రేషన్స్. అంటే కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఫర్ ఐసీఈ వెహికల్స్ని తగ్గించుకుంటూ రావాలి ఈ టైం పీరియడ్లో అనేసి చెప్పారనమాట. సో ఓన్లీ ఎలక్ట్రిక్ 3-wheelers అండ్ N1 category commercial tracks will be registered ఇన్ ఢిల్లీ ఫ్రమ్ January 1, 2027. సో జనవరి 2027 నుంచి కూడా అంటే ఈ పర్టికులర్ కేటగిరీస్లో ఈ 3-wheelers అండ్ N1 category వెహికల్స్ కమర్షియల్ ట్రక్స్లో ఓన్లీ ఈవీస్ మాత్రమే అలో చేస్తారు రిజిస్ట్రేషన్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఓన్లీ ఎలక్ట్రిక్ 2-wheelers విల్ బి అలౌడ్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్స్ ఇన్ ది 2028. నెక్స్ట్ 2028 నుంచి 2-wheelersకి వచ్చేసరికి ఓన్లీ అప్పటి నుంచి ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలౌ చేస్తారు అని చెప్పి. Okay, this is a good move. Electric vehicle policy 2026 in Delhi. Okay. Next, Ministry of Tourism signs MOU with Google India to strengthen the digital promotion of India's tourism destination. మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది గూగుల్ ఇండియాతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో ఇందులో డిజిటల్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాడి టూరిస్ట్ డెస్టినేషన్స్ యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. ఓకే. నెక్స్ట్ మీకాన్ లిమిటెడ్ గ్రాంటెడ్ మినీరత్న కేటగిరీ 1 స్టేటస్. సో మనకి మీకాన్ లిమిటెడ్ అనే దానికి మినీరత్న కేటగిరీ 1 స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా సిపిఎస్సిలో అంటే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయంటే ఫస్ట్ మహారత్న, నవరత్న, మినీరత్న కేటగిరీ 1, మినీరత్న కేటగిరీ 2, షెడ్యూల్ ఏ, బి, సి అండ్ డి. ఓకే, ఓవరాల్గా 8 కేటగిరీస్ ఉంటాయి. అందులో మికాన్ లిమిటెడ్కి ఏం కేటగిరీ అంటే ప్రస్తుతం మినీరత్న కేటగిరీ 1 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అరుణాచల్ ప్రదేశ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్ టు కన్సర్వ్ ఎండేంజర్డ్ రేఫిన్డ్ ఫిష్. మనకి రేఫిన్డ్ ఫిష్ ఎండేంజర్డ్ స్పీసీస్. సో మనకి దీనికోసం అనేది అరుణాచల్ ప్రదేశ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ లాంచ్డ్ బై సాంగో క్లాన్ ఆఫ్ నీషి ట్రైబ్. ఇట్ ఎయిమ్స్ టు కన్సర్వ్ ది ఎండేంజర్డ్. ఈ రేఫిన్డ్ ఫిష్ని ట్రాన్స్కాప్సియన్ మారింకా అని కూడా అంటారు. సో ఇది హిమాలయన్ రేఫిన్డ్ ఫిష్ అనమాట. ఎక్కడ ఉంది అంటే ఈస్ట్ కామెంట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఫిష్ ఫింగర్లింగ్స్ అనేవి అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కన్సర్వ్ చేసుకోవాలి అని చెప్పి. యూజువల్గా మషీర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫిష్ విచ్ దాన్ని టైగర్ ఆఫ్ ది వాటర్ అంటారు. అది చాలా అంటే వీటిని తినేస్తూ ఉంటుంది. సో అది ఆ ఏరియాలోకి లేకుండా చూసుకుంటున్నారు. నెక్స్ట్ అస్సాం ప్రొడ్యూసెస్ అండ్ ఆప్షన్స్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ మచ్చా టీ. సో మచ్చా టీ గుర్తుపెట్టుకోండి, మనకి అస్సాంలో ఫస్ట్ టైం ఇది కమర్షియల్గా ఆప్షన్ చేయడం జరిగింది. టీ సెక్టర్లో చోటా తింగ్రే టీ ఎస్టేట్ ఇన్ అస్సాంలో ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ టైం కమర్షియల్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ చూసుకుంటే 31st సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ హోస్ట్ చేయడం జరుగుతుంది ఏపీ విశాఖపట్నంలో. సిఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ మనకి నవంబర్లో హోస్ట్ చేస్తారు. దీని థీమ్ ఏంటంటే నావిగేషన్ చేంజ్, లీడర్షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్. ఓకే. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రాయలసీమ స్టీల్ ప్లాంట్ లాస్ట్ ఇన్ కడప. మనకి రాయలసీమలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కోసం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ జమ్మలమడుగు మండల్ సున్నరపురపల్లె విలేజ్ కడప డిస్ట్రిక్ట్లో. ఓకే, దీనికి ఏంటంటే ప్లాన్ టు ప్రొడ్యూస్ 2 million tons per annum టు కామన్స్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2029 నుంచి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి. ఓకే, ఇట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎవరండి ఇది జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్. ఓకే. నెక్స్ట్ ఎకానమిక్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఇస్ ఆర్బీఐ ఇంట్రడ్యూసెస్ పైలట్ ఫ్రేమ్వర్క్ ఫర్ కంపెన్సేషన్ అండ్ డిజిటల్ స్కామ్స్ కేసెస్. అంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా డిజిటల్ స్కామ్స్ జరుగుతున్నాయి కదా. సో వాటిని అరికట్టడం కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అది ఏంటంటే
మనకి జనవరి 2027 నుంచి ఒక 1 ఇయర్ పాటు ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి అని చెప్పి ప్లాన్ చేశారు. ఇందులో ఏంటి డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ కానీ ట్రాన్సాక్షన్స్ ఫోర్స్ వల్ల చేయడం, ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేసిన ఫ్రాడ్యులెంట్గా ఎవరైనా ఓటీపీస్ మనవి స్టీల్ చేసిన క్రెడెన్షియల్స్ కానీ ఇలా ఏవైనా బ్రీచెస్ వల్ల మన మనీ పోయినప్పుడు మనం ఏంటంటే విత్ ఇన్ 5 క్యాలెండర్ డేస్లో కానీ మన నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కానీ 1930కి రిపోర్ట్ చేసినట్లయితే దానికి ఆ స్కీమ్ ప్రకారం 50,000 లాసెస్ వరకు కూడా స్కీమ్ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఎలిజిబుల్ కస్టమర్స్ క్యాన్ రిసీవ్ 85% ఆఫ్ ద లాస్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం కంపెన్సేషన్ ఆఫ్ 25,000. ఓకే, సో ఇలా స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ దే కెన్ రిపోర్ట్ కదా, అలా యూజర్స్ని మనకి కస్టమర్స్ని రిపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి కాదు. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ అడిషనల్ 30,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ NIIF. సో NIIF అనేది తెలుసు కదా, ఇట్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండ్ 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదేంటంటే సోవరెన్ యాంకర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డింగ్ ఇందులో 49% ఉంటుంది. బేసిక్గా to mobilize long-term domestic and international capital for infrastructure and other strategic sectors in India. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకుంటే ఇండియా అచీవ్స్ ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ యూజింగ్ గగన్. సో మనకి DGCA తెలుసు కదా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇట్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ది కంట్రీస్ ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ అప్రోచ్ ఆన్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ యూజింగ్ గగన్. కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్ మంత్ జూన్ ఎండింగ్లో జరిగింది. సో గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్. సో ఇదేంటంటే ఇండియాస్ మనకి ఇండిజినస్ ఇప్పుడు GPS ఉంది కదా, సో అలాగే ఇండియాస్ ఇండిజినస్ శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ గగన్ అనమాట. సో ఇట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. గగన్ ఎవరండి చేశారు? ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఫుల్లీ ఆపరేషనల్ సిన్స్ 2015 నుంచి కూడా ఇది ఆపరేషనల్గా అంటే వర్కింగ్లో ఉంది. ఇంకా ఇలాంటి రిలేటెడ్ ఏం ఉంది అంటే ఇండియాస్ నావిక్ అదనేది ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. వైల్ గగన్ అనేది GPS సిగ్నల్స్ ఫర్ ప్రెసిషన్ నావిగేషన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్. సో మనకి హెలికాప్టర్ ఆపరేషన్స్ కోసం ఉండవల్లి హెలిపోర్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే నావిగేషన్ సిస్టమ్ అనమాట, స్పెషల్గా ఓన్లీ ఫర్ హెలికాప్టర్స్ కోసం తీసుకొచ్చింది పిన్స్. ఓకే, గుర్తుపెట్టుకొని మనకి ఏపీలో ఎక్కడ ఇది ఆపరేషన్ స్టార్ట్ చేశారంటే ఉండవల్లి హెలిపోర్ట్. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ విక్రమ్ వన్ అంటే ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్. ఓకే, ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ఎవరు డెవలప్ చేశారంటే స్కై రూట్ ఏరోస్పేస్, ఈ హైడ్రోజన్ బేస్డ్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఓకే, ద మేడన్ టెస్ట్ ఫ్లైట్ ఈస్ నేమ్డ్ మిషన్ ఆగమన్ అరైవల్. ఆగమన్ అంటే అరైవల్ అని మీనింగ్ అని. ఓకే, లాంచ్ డేట్ 12th July to 4th August 2026. లాంచ్ సైట్ మనకి శ్రీహరికోట నుంచి. Mission Agman is Skyroot's second mission after the successful launch of Vikram S. సో ఆల్రెడీ విక్రమ్ ఎస్ ప్రీవియస్గా లాంచ్ చేశారు. ప్రస్తుతం విక్రమ్ 1 అనేది ఆర్బిటాల్ క్లాస్ రాకెట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ I2C సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్. సో ఇదేంటంటే 3 కంపెనీస్ మైక్రోసాఫ్ట్, సింటెల్, టాటా కమ్యూనికేషన్స్ అండ్ లైట్ స్టార్మ్ ఈ 4 కంపెనీస్ కలిపి మనకి ఇండియా ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ ఎక్స్ప్రెస్ అనే దాన్ని బిల్డ్ చేయడం కోసం చూస్తారు. బేసిక్గా ఇది ఏంటంటే ఇండియా, మలేషియా, సింగపూర్ని ఒక సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేయాలి అనే ఆలోచనతో చేసేది. ఏ కంట్రీస్ అంటే ఇండియా, మలేషియా, సింగపూర్. సో ఓవరాల్గా 3,600 కిలోమీటర్ కెపాసిటీ కేబుల్ ఉంటుంది. బేసిక్గా ఇది పర్పస్ ఏంటంటే టు reach the growing demand for artificial intelligence, cloud computing, hyperscale data centers, enterprise connectivity across the India and this Southeast Asia corridor. మనకి ఇండియాకి వచ్చేసరికి 2 ల్యాండింగ్ స్టేషన్స్ పెట్టారు. వన్ ఈజ్ ఇన్ మచిలీపట్నం ఏపీ అండ్ అదర్ ఈజ్ ఇన్ సౌత్ చెన్నై తమిళనాడు. ఓకే, NEC Corporation has been appointed as a subsystem supplier and Asian Cable Ship ACPL will serve as marine installation partner. Okay, Asian Cable Ship and NEC Corporation గుర్తుపెట్టుకోండి. NEC Corporation system supplier. Schemes వచ్చేసరికి E-Saras Ajivika is the official online market space under DNRLM Development Ministry of Rural Development. ఇది బేసిక్గా ఏంటంటే SHGs అండ్ వాళ్ళకు సంబంధించిన ఫెడరేషన్స్ కూడా
వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం అనమాట. ఇట్ ఈస్ రీసెంట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఓఎన్డీసీ అండ్ ఒమాంగ్ టు ఎక్స్పాండ్ నేషనల్ వైడ్ డిజిటల్ మార్కెట్ యాక్సెస్. సో అది మనకి ఓఎన్డీసీ అండ్ ఒమాంగ్తో కూడా కొలాబరేట్ అయ్యి సో మనకి నేషనల్ వైడ్ మార్కెట్ యాక్సెస్ కల్పించడం కోసం ఈ ఎస్ఎస్జి గ్రూప్ ప్రొడక్ట్స్ అది ఈ సరాస్. షీ లీవ్స్ అంటే మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజ్ లైవ్లీహుడ్స్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఫర్ ప్రాస్పెక్టివ్ సస్టైనబిలిటీ. అది కూడా సేమ్ అదే లాక్పతి దీదీ మిషన్ కోసం తీసుకొచ్చారు కదా, అది రీసెంట్గా లాంచ్ చేశారు అని చెప్పి. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అండర్ లాక్ ఓఎస్ ప్లాట్ఫామ్. సో బేసిక్గా ఈ లాక్పతి దీదీ మిషన్లో వాళ్ళ యొక్క ఎంటర్ప్రైజెస్ కానీ వాళ్ళ ఇన్కమ్ గ్రోత్ కానీ బిజినెస్ పెర్ఫార్మెన్స్ కానీ సో ఇది ఇట్ స్ట్రెంథన్స్ ద లాక్పతి దీదీ మిషన్ హూస్ టార్గెట్ హ్యాస్ బిన్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 3 crore to 6 crore ఉమెన్కి కవరేజ్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ విపిజి రామ్ జీ యాక్ట్ మనకి జూలై 1 నుంచి ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎర్లియర్గా మనకి ఎన్జిఎన్ఆర్ఈగా ఉంటుంది కదా 2005 యాక్ట్, దాన్ని మాడిఫై చేసి విపిజి రామ్గా నేమింగ్ మార్చి చేశారు. ఇందులో కొన్ని ప్రొవిజన్స్ చేంజ్ చేయడం జరిగింది. ఎర్లియర్గా 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే పని దొరకదో వాళ్ళకి రూరల్ వేజెస్ అది 125 daysకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నౌ వేజ్ లిమిట్ అనేది 300 రూపీస్గా రోజుకి ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ టాపిక్స్ చూస్తే సిఫ్టీ ఇయర్ 2026. సో సిఫ్టీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది రిలీజ్ చేసిన ఇయర్ బుక్లో మనకి ఇండియా గురించి 12 ఆఫ్ ఇండియాస్ ఎస్టిమేటెడ్ 190 న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ఆపరేషనల్గా ఉన్నాయి ఫస్ట్ టైం అని చెప్పి చెప్పడం జరిగింది. సిపిఐ అనేది 1966లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ స్టాక్హోమ్, స్వీడన్. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ known for its reports on global conflicts కానీ మిలిటరీ ఎక్స్పెండిచర్, ఆర్మ్స్ అండ్ వేరియస్ కంట్రీస్ ఎలా చేస్తున్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, వీటన్నిటి మీద డేటా ప్రిపేర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జనరల్ ధీరజ్ సేథ్ అపాయింటెడ్ as 31st చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్గా? జనరల్ ధీరజ్ సేథ్ ఆఫ్టర్ సక్సీడింగ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఓకే, who retired after over 4 decades of the service. Next, sports వస్తే ఇండియా wins historic first gold at వరల్డ్ రోయింగ్ కప్. సో ఫస్ట్ టైం మనకి వరల్డ్ రోయింగ్ కప్ కాంపిటీషన్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ కాంపిటీషన్లో ఎవరు అంటే లక్ష్య అండ్ ఉజ్వల్ కుమార్ సింగ్ మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి వీళ్ళు గోల్డ్ మెడల్ సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ ద లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఈవెంట్ హాంకాంగ్ సిల్వర్ అండ్ నెదర్లాండ్స్కి బ్రాంజ్ రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.